కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనడానికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే కారణమని తిరుపతి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనంతగా భారీ మెజార్టీతో ప్రజలు తీర్పునిచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు పరుస్తుందని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీలతో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని గెలిపించడమే కాకుండా బలపరిచిన ఏదైతే అభ్యర్థిని కూడా భారీ మెజార్టీతో గెలిపించిన చరిత్ర ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. దీనికి ముఖ్యంగా ఒకసారి చూస్తే ఈరోజు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడం, అదేవిధంగా కూటమి బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం గారు, అదేవిధంగా సపోర్ట్ చేసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదే శ్రీనివాసులు నాయుడు గారిని, ఈ ముగ్గురిని కూడా భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఓటర్లందరినీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో గత 8 నెలలుగా జరిగిన పరిపాలనకి అద్దం పట్టే విధంగా తీర్పిచ్చిన ప్రజలందరికీ కూడా శిరస్సు వహించి పాదాభివందనం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా పరుగులు తీస్తూ ఉందో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇచ్చిన హామీలు, గత శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నెరవేరుస్తూ పింఛన్లు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన అనేక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా అనేక కంపెనీల్ని ఈ రాష్ట్రానికి తరలించుకొని